మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నిజముగా అండర్లైన్ చేసుకోండి. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు ప్రజలలో నుండి కొట్టివేయబడను. అపవిత్రపరచువాడు అండర్లైన్ చేసుకోండి. 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడు తప్పక మరణశిక్ష నందును. దీని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. విశ్రాంతి దినానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇమ్మంటున్నాడు? నీకు నచ్చితే రమ్మంటున్నాడా, నచ్చకపోతే రావద్దంటున్నాడా? ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. మరి మనం నిజంగానే ఆచరిస్తున్నామా? అది పాత నిబంధనగా పాస్టర్ గారు కొట్టేశారుగా. నీ దగ్గర ఉన్న వాగ్దానాలన్నీ తీయ ఒకసారి బయటికి. నువ్వు వాగ్దానాలు నెరవేర్చబడాలని చెప్పి నువ్వు వాగ్దానాలు తీసుకుని జాగ్రత్తగా బైబిల్లో పెట్టావు కదా. అందులో ఏ వాక్యాలు ఉన్నాయా? కొత్త నిబంధన వాక్యాలు ఉన్నాయా? నిబంధన వాగ్దానాలు నీకు మాత్రం స్పష్టంగా కావాలి. దేవుడు నిత్యమైనటువంటి కట్టడిగా నా విశ్రాంతి దినములు మీరు ఆచరించండి అని అంటే దానికి మాత్రం అది పాత నిబంధన అండి, కొట్టివేయబడింది. పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రానికి ముందే ఆరాధన అంటే ఏమిటో నేర్పించాడు. దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ అంటే ఏంటో నేర్పించాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసమ్మా? మిగిలిన 6 రోజులకి ఈ 7వ రోజుకి సంబంధం ఉండకూడదు. 6 రోజులు సరిపోలా నువ్వు పనులు చేసుకోవడానికి. 7వ రోజు కూడా పనికి వెళ్ళావు. నా మాట విను జాగ్రత్తగా. నువ్వు 7 రోజులు నువ్వు సంపాదించినా అది నీకు చిల్లు సంచిలో పడినట్లుగా నువ్వు సంపాదించింది పోతుంది. 6 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకో. 7వ రోజు దేవునికి ప్రతిష్ఠితమైన దినము గనక ఆ రోజు దేవుని కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకొని దేవుని కూర్చిన ఆలోచన చేత దేవుని సన్నిధిలో నువ్వు కనపడు. నువ్వు 6 రోజులు చేసేటువంటి పనిలో నీవు సంపాదించింది ఇంకా నీకు మిగిలి ఉంటుంది. నువ్వు 7 దినాలు సంపాదించినా 8వ దినమును నువ్వు కరువులోనే ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు నీ దేవునికి విలువ ఇవ్వటలేదు కనుక నువ్వు సంపాదించిందంతా చిల్లు సంచిలోనే ఉంటది. నీ బ్రతుకు ఎప్పటికీ సమృద్ధిని చూడలేదు.